హలో, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ డాక్టర్ దీప్తి, ఈఎన్టీ స్పెషలిస్ట్, అర్చన హాస్పిటల్. ఇవాళ మనం వోకల్ నాడ్యూల్స్ గురించి మాట్లాడుకుందాము. సో పీపుల్ హూ ఆర్ ఎక్స్పోజ్ టు వోకల్ అబ్యూస్ ఆర్ వోకల్ మిస్యూస్. సో ఇలాంటి కండిషన్స్లో మనకి ఏమవుతుంది అంటే వోకల్ కార్డ్ లేయర్స్ మధ్యలోకి ఫ్లూయిడ్ అక్యుములేట్ అవ్వటం ఆర్ బ్లడ్ అక్యుములేట్ అయ్యి నాడ్యూల్స్ ఆర్ పాలిప్స్ లాంటివి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి మనకి ఎలా తెలుస్తుంది అంటే హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ ఆర్ గొంతు బొంగురుపోయినట్టు అనిపించటం, వాయిస్ ఫేటిక్ అంటే స్ట్రెయిన్ అయినట్టు గొంతు రావటము, ఆర్ పెయిన్ వైల్ స్పీకింగ్, కొంచెం మాట్లాడితేనే గొంతు దగ్గర నొప్పి కలగటము, ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ప్లీజ్ గెట్ ఇట్ చెక్ ప్రాంప్ట్లీ అనమాట. సో మీరు ఒక ఈఎన్టీ కన్సల్టెంట్ని కలిస్తే యూ కెన్ గెట్ అ వీడియో లారింగోస్కోపీ అనే ప్రొసీజర్ చేయించుకోవచ్చు. అందులో మనకి వోకల్ కార్డ్స్ మీద ఏమన్నా డ్యామేజ్ జరిగిందా, ఇటువంటి కండిషన్ నాడ్యూల్స్ కానీ పాలిప్స్ కానీ ఏమన్నా డెవలప్ అయ్యాయా అనేవి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇనీషియల్ స్టేజెస్లోనే ఇవి ఐడెంటిఫై చేసుకుంటే కన్జర్వేటివ్ మెజర్స్ లైక్ హైడ్రేషన్ ఆర్ మనకి మినిమల్ మెడికేషన్స్ తోటి రెస్ట్ ఇవ్వటంతో అవి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రాపర్గా వాయిస్ యూస్ చేసుకోవటంతో. అదే లేట్ అయిపోయిన ఆర్ ఆ నాడ్యూల్స్ అనేవి సైజ్ పెరగటంతో మనం సర్జరీ చేసే వాటిని రిమూవ్ చేసుకోగలిగే పరిస్థితికి వస్తుంది. సో ఏదైనా చిన్నగా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్లీజ్ కన్సల్ట్ అన్ ఈఎన్టీ డాక్టర్. థ్యాంక్ యూ.